హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కర్ణాటకలో మైసూర్‌కి దగ్గరలో ఉన్న పయన కార్ మ్యూజియం షేర్ చేస్తున్నాను. ఇలా టైర్ షేప్ ఎంట్రీతో అయితే ఉంటుంది. ఇది బెంగుళూరు మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేలో అయితే ఉంటుంది. మైసూర్ వెళ్తుంటే లెఫ్ట్‌లో తగులుతుందనమాట ఇది. మైసూర్‌కి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. బెంగుళూరులో ఉండేవాళ్ళైతే ఒక 1 డే ట్రిప్ లాగా అయితే వెళ్ళి రావచ్చు. బెంగుళూరు నుంచి జస్ట్ 2 అవర్స్ పడుతుంది. అలాగే ఈ మ్యూజియం మొత్తం 1 అవర్ టు 1 ½ అవర్ అయితే పడుతుంది చూడ్డానికి. ఈ కార్ మ్యూజియంతో పాటు ఇంకో మ్యూజియం కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. వర్త్ విజిటింగ్ అండి ఇది మాత్రం. జస్ట్ 50 రూపీస్‌తో 2 మ్యూజియమ్స్ అయితే చూడొచ్చు. కిడ్స్ బిలో 12 ఇయర్స్ అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అసలు దీన్ని బయట నుంచి చూసి ఎంట్రీ ఫీ 500 ఉంటుందేమో అనుకున్నాను. బట్ చాలా ఫైనెస్ట్ ప్లేస్ విత్ లెస్ కాస్ట్ మ్యూజియం అండి ఇది. విజిటింగ్ అవర్స్ వచ్చి 9 AM టు 8 PM అయితే ఉంటుంది. ఫుల్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటది. ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేకుండా. ఈ మ్యూజియం ప్లేస్ అంతా కూడా 23 ఏకర్స్‌లో అయితే ఉంటుంది. మొత్తం 2 ఫ్లోర్స్‌లో ఉంటది మ్యూజియం. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు కార్ కలెక్షన్ అయితే ఉంటది. వీల్స్ ఎవల్యూషన్ దగ్గర నుంచి కూడా మొత్తం ఉంటదనమాట. అండ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన వాళ్ళు వీరేంద్ర హెగ్డే. ఈ వీరేంద్ర హెగ్డే గారు ధర్మస్థల ధర్మాధికారి. అలాగే రాజ్యసభ మెంబర్ కూడా. అతనికి కార్స్ అంటే ఉన్న ఇష్టంతో ఈ కలెక్షన్ అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న వెహికల్స్‌లో మైసూర్ మహారాజాస్, సివి రామన్ గారు వాడిన కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికక్కడ నేమ్స్ అయితే రాసుంటాయన్నమాట ఇలాగా. 1925 నుంచి ఉన్న కార్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫేమస్ కార్స్ లైక్ BMW, బెంజ్, చెవ్రోలెట్, ఓపెల్, డాట్సన్, మజ్డా, ఎంజీ, ఫోర్డ్, సిట్రోయన్, డైమ్లర్, విల్లీస్ జీప్స్, ట్రక్స్, ఫియట్, హిల్‌మ్యాన్, స్ట్యూడ్ బ్రేకర్, ఆడి, జాగ్వార్, స్టాండర్డ్ 2000, కాంటెస్సా, అంబాసిడర్, మారుతి జెన్, ఫియట్ పాలియో, రేవా, మాటిజ్, డాల్ఫిన్, హ్యుండై వెర్నా, అలాగే 2 వీలర్స్, స్కూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం కూడా వాటి స్పెసిఫికేషన్‌తో సహా మనకి బోర్డ్ అయితే క్లియర్‌గా ఉంటది. ఈ కార్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి పండగ ఇక్కడికొస్తే అన్ని రకాల మోడల్స్ అండ్ అవన్నీ అసలు చాలా బావుంటాయి చూడ్డానికి. ఓల్డ్ కార్స్ కదా ఇవన్నీ గూడా. సో, కార్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ మ్యూజియం బాగా నచ్చుతుంది. అలాగే 2 వీలర్స్‌లో కూడా చాలా రకాల 2 వీలర్స్ కూడా ఉన్నాయి. అలాగే బసెస్ మనకి నార్మల్‌గా స్కూల్ బస్సులు లాంటివి ఉంటాయి కదా! అవి వెరైటీ డిజైన్స్‌తో కూడా అయితే ఉన్నాయన్నమాట.
సో ఇక్కడతో ఈ కార్ మ్యూజియం అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడే వీటితో పాటు మంజూషా మ్యూజియం అనేసి ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇందులో తులునాడులో పాతకాలంలో వాడిన వస్తువులన్నీ కూడా డిస్ప్లే చేశారనమాట ఇక్కడ. ఇలాంటి మ్యూజియం ఒకటి ఆల్రెడీ ధర్మస్థలలో ఉంది. ఇప్పుడు ఇక్కడ మైసూర్‌కి దగ్గరలో అయితే పెట్టారనమాట. ఇక్కడ ఉన్న మెయిన్ ఐటెమ్స్ మౌర్యన్ పీరియడ్‌లో ఉన్న టెర్రకోటా కాయిన్స్ అయితే ఉన్నాయి. అలాగే మంజునాథ స్వామి టెంపుల్‌కి సంబంధించి రికార్డ్ బుక్ కూడా భద్రపరిచారు. ఇంకా పాతకాలంలో మాన్యుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా ఎక్కువ భాగం ఇందులో ఉన్నవన్నీ కూడా ధర్మస్థల మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇది కొత్తగా పెట్టడం వల్ల ఇది యాక్చువల్‌గా రీసెంట్‌గా 2024లోనే స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉన్న ఐటెమ్స్ కొన్నైతే తెచ్చి ఇక్కడ పెట్టారనమాట. చాలా రేర్‌గా కనిపించే ఐటెమ్స్‌నైతే ఇక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద ప్రింటింగ్ మెషిన్స్, ఓల్డ్ కెమెరాస్, టైప్ రైటర్స్, రైఫిల్స్, కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు, ఫోన్స్, వెపన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మైసూర్‌లో ఉన్న ఈ మ్యూజియం కంటే కూడా ధర్మస్థలాలో మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు. ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా దగ్గర దగ్గర 6000 మాన్యుస్క్రిప్ట్స్ వరకు అయితే భద్రపరిచారంట అక్కడ. ఇక్కడ మాత్రం ఓన్లీ జస్ట్ 2 అయితే ఉన్నాయి. ఈ వీడియోలో చూపించాను నేను అవి కూడా. అండ్ అలాగే ధర్మస్థలాలో మెయిన్ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉంటది ఈ మ్యూజియం. వీలైతే విజిట్ చేయండి. జస్ట్ ₹5 అయితే ఎంట్రీ కాస్ట్ ఉంటుంది. కాయిన్స్ అట్లాగే ఇట్లా మామూలు మనీ నోట్స్ అండ్ అలాగే పోస్టల్ స్టాంప్స్ ఆరిజిన్ దగ్గర నుంచి కూడా మొత్తం డీటెయిల్డ్‌గా అయితే డిస్ప్లే చేశారు. సో ఇక్కడ కొత్త దాంట్లోనే ఇన్నున్నాయంటే ఇంకా ధర్మస్థలాలో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీరేంద్ర హెగ్డే గారే అన్నమాట. అక్కడ పెట్టింది కూడా అతనే. అండ్ ఇక్కడ ఈ మైసూర్‌లో పెట్టింది కూడా ఈ వీరేంద్ర హెగ్డే గారే. సో వీలైతే ఒకసారి మైసూర్ వెళ్ళినప్పుడైనా సరే ఈ మ్యూజియంనైతే విజిట్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శ్రీరంగపట్నం అండ్ మైసూర్‌లో చూడాల్సిన ప్లేసెస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. చూడండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి.